హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర పుట్టిల్లు తెలంగాణ అత్తిల్లు. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలండి. ఈరోజు మనం ముస్లిం స్టైల్ మటన్ పాయ ఎలా చేస్తారో చూసేద్దాం రండి. మటన్ పాయ ఎముకల్లో బలాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అట్టు, ఇడ్లీ, దోస, బగారా రైస్, అన్నం దేంట్లోకైనా చాలా అంటే చాలా బావుంటుంది. మటన్ పాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. కుక్కర్ తీసుకొని ఆయిల్ వేయాలండి. ఆయిల్‌లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, యాలకులు, మిరియాలు వేసి బాగా ఫ్రై చేయాలండి. జీలకర్ర ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి. స్పైసెస్ అన్నీ ఎగిపోయినాయి. ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేయాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా వేగిపోయిన తర్వాత మనం ఇప్పుడు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, సాల్ట్, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న మేక కాళ్ళని వేసుకోవాలండి. 3, 4 టైమ్స్ అయితే బాగా కడగాలి బాగా. ఆయిల్ సరిపోలేదండి. ఆయిల్ అయితే వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. 4, 5 టైమ్స్ నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. మరీ చెప్తున్నా లేకపోతే స్మెల్ వస్తుంది. ఇలా వేగిపోయిందని ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వేగనివ్వాలండి. వేగిపోయిందండి ఇప్పుడు. వేగిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకుంటూ చూసుకోవాలి. ఎందుకంటే అడుగు పట్టేస్తది. అడుగైతే పట్టనివ్వకూడదు అస్సలు. వేగిపోయింది. ఇప్పుడు మనం హాఫ్ లీటర్ వాటర్ పోయాలి. వేసుకొని బాగా కలుపుకొని ఇక్కడ ఉప్పు, కారం ఏమైనా స్పైసెస్ ఏమైనా తక్కువ అయితే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని 8 ఆర్ 9 విజిల్స్ అయితే రానివ్వాలండి. బాగా సిమ్‌లో పెట్టాలి. లో పెట్టి విజిల్స్ వచ్చిందో తీసేసామండి. ఇంగో ఇలా వచ్చింది. పాయ ఇలా రెడీ అయింది. ఇప్పుడు మనం ఒక గ్లాస్ మళ్ళా వాటర్ వేసుకోవాలండి. వేసుకొని పచ్చిమిర్చి వేయలేదు. పచ్చిమిర్చి వేసుకుంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. చాలా బావుంటదండి ఇలా వేసుకొని. ఒక పొంగొచ్చేదాకా మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. పాయ టేస్ట్ రావాలంటే చాలా సేపు ఉడుకుతదండి. ఉడకనివ్వాలి కూడా. మనకు కూడా టైం కావాలి. ఇలా చేశారంటే మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి వేయించుకుంటారండి. ఇప్పుడు కొత్తిమీర వేసి లాస్ట్‌లో లెమన్ కూడా ఒకసారి కొంచెం పిండి ఒకసారి కలిపి దింపేయాలండి. ఇది పల్చగా ఉందనుకోవద్దు. దింపిన తర్వాత దగ్గరకయిపోతుంది. ఇదిగోండి వేడి వేడి మటన్ పాయ చాలా బావుంటుంది. అట్టు, ఇడ్లీ,